రేవంతు బాట. ఓ కదులు 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 తమ్మి కదులు కాంగ్రెసు వెంట నడువు 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 సెల్లే నడువు రేవంతు బాట. ప్రజాపాలనొచ్చని తెలంగాణ పల్లెలో పానవులే సొచ్చని రేవంతన్న రాకతో. కదులు 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 తమ్మి కదులు కాంగ్రెసు వెంట వల వల నడువు 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 సెల్లే నడువు రేవంతు బాట. దొరగారి పాలనలో కొరగాని బతుకులాయ వశపడని అప్పులతో చెప్పలేని తిప్పలాయే. ఏదోటి గుడిసెలో ఇంటి దీపం వెలుగదాయే. ఉన్నోని భంగులాలు పున్నమూల ఎలిగిపాయే. అరే నిలువున కూలిందిరో నియంతల పాలన నిజమే అయ్యిందిరో సోనియమ్మ దీవెనా. కదులు 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 తమ్మి కదులు కాంగ్రెసు వెంట వల వల నడువు 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 సెల్లే నడువు రేవంతు బాట. రేవంతన్న రాకతోటి కొత్త నెత్తురొచ్చినాది. రాష్ట్రంలో కాంగ్రెస్ రగల్ జెండలెత్తినాది. అడుగడుగున గులాబోళ్ళ అక్రమాలు ఎండగట్టి మన బతుకులు మారాలని మొండి పట్టుబట్టింది. చేయి చేయి కలిపెరో చెదిరిపోయిన జనం చరిత్ర సృష్టించగా పలికెను నీరాజనం. కదులు 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 తమ్మి కదులు కాంగ్రెసు వెంట వల వల నడువు 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 సెల్లే నడువు రేవంతు బాట. జై ముచ్చటైన మన జెండా మూడు రంగుల జెండా నింగిదోక ఎత్తినాడు పాలమూరు పులిబిడ్డ. నల్లమల పౌరుషాగ్ని రగిలించను ప్రతి చోట జాతి గౌరవం పెంచిన చేతి గుర్తు మనదంట. సామాన్యుల గుండెలో రేవంతన్న నిండెరా సకల జనం సాక్షిగా సర్కారు నడుపగా. కదులు 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 తమ్మి కదులు కాంగ్రెసు వెంట చల్ నడువు 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 సెల్లే నడువు రేవంతు బాట. అరే రేవంతన్న పొందినాడు సోనియమ్మ విశ్వాసం. గడప గడప చేర్చినాడు రాహుల్ గాంధీ సందేశం. సహనంలో గాంధీగా శాస్త్రంలో నెహ్రూగా సమరంలో శివాజీగా సాగుతుంది తన పయనం. నడుస్తున్న శిఖరమై సాగను మును ముందుకు పొడుస్తున్న పొద్దులా యుద్ధం చేసేందుకు. అరే కదులు 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 తమ్మి కదులు కాంగ్రెసు వెంట వల వల నడువు 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 సెల్లే నడువు రేవంతు బాట.
కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ సాయి గణేష్ గణేశం సాధించారు. ప్రస్తుతం గణేష్ గారు అన్నారు. ఎట్లా అనిపిస్తుంది గెలవడం? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు నేను ఎన్నో సంవత్సరాల నుంచి ట్రై చేసినా కూడా ఈరోజు ఇది సాధ్యమైందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో సాధ్యమైంది. వారు టికెట్ ఇవ్వకుండా ఈరోజు గెలిచేది కాదు. ఎందుకంటే కంటోన్మెంట్ వ్యాప్తంగా కంటోన్మెంట్ ప్రజలందరూ ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో అవన్నిటినీ గమనించి గుర్తించి ప్రజాపాలన అందిస్తున్న పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతో ఈరోజు నాకు ప్రజలందరూ ఆశీర్వదించడం జరిగింది. వారికి అధికారికంగా సేవ చేసే అవకాశం కల్పించినందుకు కంటోన్మెంట్ ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.